మోంతా తుపాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో వర్షం దంచుకొడుతోంది. పలు వాగులు ఉగ్రరూపం దాల్చాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నాగన్నకుంట, సుందరయ్య కాలనీ, వెంకటపతి కాలనీలు జలమయమయ్యాయి. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నరసరావుపేటలో వర్షం దంచుకొడుతోంది. దీంతో సత్తెనపల్లి రోడ్డులో ఉన్న కత్వా వాగు ఉధృతంగా పొంగుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు కాలనీలోని గృహాల్లోకి నీరు చేరడంతో అక్కడి వారిని అధికారులు పునరావాసాలకు తరలించారు. మరోవైపు కొన్ని చోట్ల చెట్లు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కత్వా వాగుని పరిశీలించి స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు సమస్యను తక్షణమే పరీక్షించాలని ఆదేశించారు. చిలకలూరిపేటలో భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్టీ కాలనీ చుట్టూ నీరు చేరడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చాలా చోట్ల పంటలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మాచవరంలోనూ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పీలేరు, గాంధీనగర్, గురజాలలో మాడుగుల వాగుల చప్టాలపై నీరు ప్రవహిస్తోంది. మరోవైపు ఈదురుగాలులు కూడా పెద్ద ఎత్తున వీస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.